తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగులు పడుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఆ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. సో నిన్న ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంత ఎన్నికలకు త్వరగానే వెళ్లాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగానే అయితే ప్రభుత్వ పరంగా ఇప్పటికే కొంత కీలక అధికారులకు మౌఖికంగా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, సో వీలైన త్వరగా హైకోర్టు ఇచ్చిన గడువులోపు సెప్టెంబర్ చివరి కల్లా హైకోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే అధికారులకు కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు విధంగా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో నిన్న పిఎస్సి సమావేశంలో కాంగ్రెస్ సంబంధించి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సుదీర్ఘంగా దీనిపైన చర్చించారు. సో పార్టీ పరంగా రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఇంకా బిల్లు పెండింగ్ లో ఉంది. సో ఇప్పట్లో అది సానుకూలంగా వచ్చే అవకాశాలు లేని సందర్భంగా సో పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధపడుతుంది. ఒకవైపు ఇది కాగా నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పే భావనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరన్నర కాలంగా కూడా గ్రామాల్లో అభివృద్ధి పంచాయతీలో గ్రామాల్లో మొత్తంగా అభివృద్ధి కుంటుపడింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నాయి. సో అంటే సర్పంచులు లేని కారణంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగని కారణంగా ఈ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాలేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే అది అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా త్వరగానే ఎన్నికలు వెళ్లాలని సిద్ధపడుతోంది. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లోనే అంటే మొదటి వారంలో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సో 3 నుంచి 4 దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీంట్లో భాగంగానే ఈ బీసీల 42% రిజర్వేషన్ వల్ల అమలు చేయాలని ఒక పట్టుదల ఉండడం వల్లే కాస్త ఎన్నికల ఆలస్యమైంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఇప్పట్లో దానిపైన సానుకూలంగా అవకాశం అంటే ఏదో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం లేదు కాబట్టి ఇక మనకున్న ఆప్షన్ ప్రకారము పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్లాలని డిసైడ్ అవుతోంది. సో దీంట్లో భాగంగానే ఇప్పటికే అంటే ఒక వైపు చేస్తూనే పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటూనే ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా అధికారికంగానే 42% రిజర్వేషన్ అమలుకు సాధ్యాసాధ్యాల పైన కూడా నిన్న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మంత్రుల కమిటీ. దాంట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క వీళ్ళంతా ఉన్నారు. సో ఈ కమిటీ కూడా ఒక రివ్యూ చేస్తుంది. న్యాయకు సంబంధించినటువంటి న్యాయకోవిధులు కావచ్చు, ఇతరత్ర సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ మను, అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో దిగారు. సో అతనికి అనుభవాలు అతని దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకోవడం, ఇతరత్ర సీనియర్ న్యాయవాదుల నుంచి సంప్రదింపులు జరిపి సూచనలు సలహాలు తీసుకొని చివరాఖరుకు ఏప్రిల్ అంటే క్యాబినెట్ 29 ఇప్పుడు 29వ తేదీన ఆగస్టు 29వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ భేటీ కాబోతుంది. ఆ క్యాబినెట్ భేటీలోపై ఈ కమిటీ మొత్తంగా కూడా సలహాలు తీసుకొని మొత్తం క్రోడీకరించి క్యాబినెట్ ముందుంచనుంది. క్యాబినెట్ దానికి పరిశీలించిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. సో దాదాపుగా సెప్టెంబర్ సంబంధించి మొదటి వారంలోనే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగానే అధికార యంత్రాంగానికి కొంత మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీంతో
ఇక ఒకవైపు ఇప్పటికే ఆ నవరాత్రికి సంబంధించి అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. సో 27వ తేదీ నుంచి మొత్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా అంటే వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రి జరుగుతున్నాయి. దీనికి తోడుగా ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వస్తే మొత్తం గ్రామాల్లో మొత్తంగా కూడా ఒక సందడి వాతావరణం, ఒకవైపు ఎన్నికలు, ఈ యొక్క వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలతో కలిపి కొంత కోలాహలం సందడి. ఎందుకంటే దాదాపు సంవత్సరాల కాలం తర్వాత మరొకసారి పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్ధమవుతున్న తరుణంలో గ్రామంలో కాస్త ఎన్నికల వాతావరణం, సందడి వాతావరణం ఏర్పడే అవకాశం కనబడతా ఉంది. అనుష, ఎస్ రాధాకృష్ణ, అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే అధికారులకు సంబంధించి మెయిన్ ప్రస్తుతానికి అయితే కేబినెట్ భేటీలో మొత్తంగా కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి తుది నిర్ణయం ఉండబోతోంది. గత ఎన్నికల్లో లాస్ట్ టైం నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఏదైతే రిజర్వేషన్స్ ఫాలో అయ్యారో ఆ రిజర్వేషన్లు ఇప్పుడు కొనసాగిస్తూ అదే ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగానే ఆ రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకొని దానికి ఎన్నికల సంఘానికి సిఫార్సు చేస్తాము. తర్వాత ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. సో వన్స్ రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, తర్వాత 3 లేదా 4 దఫాల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. సో మొత్తానికైతే సెప్టెంబర్ చివరి కల్లా మొత్తంగా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డు కావచ్చు, జెడ్పీలు కావచ్చు, ఎంపీటీసీలు, వీటన్నిటి కూడా 1 by 1 దశల వారీగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కనబడతా ఉంది. అనుష, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.